కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి ఎప్పటికీ అండ్ ఇప్పటికీ గతంలో కూడా ఉన్న డౌట్ ఏదైనా ఉంది అని అంటే నాగబంధం నిజమా అబద్ధమా, నాగబంధం ఉందా లేదా, కేరళలో ఉన్న టెంపుల్కి ఆ 6వ గది ఓపెన్ చేయటం సాధ్యమా కాదా అనే దానిపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆ నాగబంధం అనేది ఎంతవరకు కరెక్ట్, ఆ నాగబంధం అనేది తీసేస్తే ఏమవుతుంది, తీసేవాళ్ళు ఉన్నారా లేరా అనే విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు అరవింద్ అఘోరి ఉన్నారండి. ఆయన అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. హర హర మహాదేవ్. సార్, నాగబంధం అనేది నిజమా అబద్ధమా? నాగబంధం అనేది ఉంది, లేదు అనడానికి లేదు. దానికి ఖచ్చితమైన ఉదాహరణ తిరువనంతపురంలో, అంటే త్రివేంద్రంలో అనంత పద్మనాభ సేనుడి తాలూకు ఆలయం ఉంది. అందులో 6వ గది ఏదో ఉంది, లెక్క నాకు గుర్తు కూడా లేదు. కానీ ఒక గది మాత్రం ఇంతవరకు కూడా తెరవడానికి వీలు కాలేదు. దానికి కారణం, ఆ తలుపు తెరిచాము అంటే దానికి ఉండేటువంటి నాగబంధాన్ని మనం ఛేదించలేము, దానివల్ల అనేకమైనటువంటి హాని జరిగేదానికి అవకాశం ఉంది అనేది ఒక వివాదం కొనసాగుతోంది ఇప్పటికే స్టిల్. బట్ యాజ్ పర్ మై వ్యూ, నాగబంధము అన్నది ఉంది. ఇది ఒక్కటే కాదు, అనేక రకాల బంధనాలు కూడా ఉన్నాయండి. దాన్ని ఉదాహరణగా చెప్తాను. చెప్పండి. ఒక అఘోరాగా నేను చాలామందికి చిరపరిచేస్తున్నా. అలాంటి పరిస్థితిలో ఎక్కడెక్కడి వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. అలా ఈ మధ్య కాలంలో ఒకళ్ళు వచ్చారు, దాదాపులో 3-4 ఉంటారు. స్వామి, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అప్పుల పాలు అయిపోయినాము అని చెప్పి ఏడవటం ఒక్కటి తక్కువ, దానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అన్నారు. నేను అప్పుడు ఏమన్నాను, అయ్యా మీరు అప్పుల పాలు అయ్యారు అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది తెలియకుండా నేను ఎలాగ మీకు సొల్యూషన్ చెప్పగలను? మా దగ్గరికి వచ్చారు అంటే మనసు విప్పి మాట్లాడాలి, అప్పుడే నేను మీకు ఏమైనా కూడా సమాధానం చెప్పగలుగుతాను అని చెప్పి నేను చెప్పాను. దానికి బదులుగా వాళ్ళు ఏమన్నారంటే, మేము మా చిన్నతనంలో కొంతమంది స్వాములతో కలిసి తిరిగామండి. అలా తిరిగిన సందర్భంలో ఈ భూగర్భ నిధులు అనేటువంటి ఒక సబ్జెక్టు మాకు పరిచయానికి వచ్చింది. దాని గురించి కొంత మేము తెలుసుకున్నాం. దాని గురించి తిరుగుతూ ఇప్పటికీ 2-3 కోట్ల రూపాయల డబ్బు పోగొట్టుకున్నాం. ఇలాంటి ఈ పరిస్థితిలో ఉన్నాం. మీరు ఎలాగో అఘోరాలు కాబట్టి మీరు మాకేదైనా సాయం చేయండి, అవి ఎక్కడ ఉంటాయో అవి మేము చెప్తాము, అది ఇది అని చెప్పి వాళ్ళు అంటూ వచ్చారు. నేను అప్పుడు చెప్పాను, అయ్యా నేను ఇలాంటి పనులు చేయను, ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడను. కానీ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా మాట్లాడతాను. అది ఏమిటి అని అంటే, ఈనాడు మనిషికి భక్తి లేదు. చేతిలో డబ్బు ఉందేమో కానీ భక్తి లేదు, ఉన్నదంతా భుక్తి రక్తి. పాతకాలం రోజుల్లో డబ్బు అన్నది చాలా మితంగా ఉండేది. ఉన్న వాళ్ళ దగ్గర ఉండేవి, లేని వాళ్ళ దగ్గర లేవు. ఆ రోజుల్లో బ్యాంకులు కూడా లేవు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదైనా శత్రురాజుల తాలూకు దండయాత్ర జరిగినప్పుడు లేదా సుదీర్ఘమైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తిరిగి వస్తామో లేదో, ఏమవుతుందో ఏమో అనేటువంటి భయంతో వాళ్ళు అంతవరకు కూడబెట్టిన సొమ్ము ఏదైతే ఉందో అది వాళ్ళ శక్తి అనుసారం, వేద పండితుడి దగ్గర నుంచి చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళ వరకు అనుకుంటే, అంతటి పేదరికాన్ని అనుభవించేటువంటి వాళ్ళ వరకు అనుకుంటే, అందరూ కూడా వాళ్ళ శక్తి అనుసారం అనేక బంధనాలు వేసేవాళ్ళు. ఆ బంధనాలు ఎలా ఉంటాయి అని అంటే, ఉదాహరణకి జలబంధనం అనేది ఉంటుంది. ఓకే. ఆ జలబంధనము అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడైతే వాళ్ళు దాచిపెట్టిపోయినారో ఆ దాచిపెట్టిన ప్రదేశంలో ఈ జలబంధనం అనేది చేస్తే ఆ ప్రదేశంలో 2 అడుగులు తవ్వితే చాలు, నీళ్ళు జివ్వున వస్తూనే ఉంటాయి. ఎంత తవ్వాము అని అంటే అంత నీళ్లు వేగంగా వస్తుంటాయి. దాన్ని జలబంధనం అంటారు. ఆ జలబంధనం ఉన్నటువంటి ప్రదేశానికి కొద్ది దూరంలో, అంటే జస్ట్ ఒక 10 ఫీట్ వేసుకున్నా పర్వాలేదు, ఆ 10 ఫీట్ దాటిన తర్వాత అక్కడ 1000 అడుగుల బోర్ వేసినా కూడా నీళ్లు పడవు. దాని అర్థము అక్కడ జలబంధనం ఉంది అనే అర్థం. అదేవిధంగా
క్రిమి బంధనం. క్రిమి బంధనం అంటే భూమిలోంచి పురుగులు వస్తుంటాయి, దాన్ని క్రిమి బంధనం అంటారు. అదేవిధంగా నల్లటి జిల్లలు అంటాం కదా, ఆ జిల్లలు వస్తుంటాయి, వాటిని కీటక బంధనము అంటారు. దాని తర్వాత వృశ్చిక బంధనం, సర్ప బంధనం. అంతకు మించి అంటే భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస బంధనాలు ఇవన్నీ వేసేవాళ్ళు. భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస బంధనాలు వేసేవాళ్ళు. అఫ్కోర్స్ ఈ ఆధునిక కాలంలో ఇవన్నీ ఎవరు నమ్మరు. ఉండేవి అన్నట్టే ఉన్నాయి, లేవు అంటే ఏవీ లేవు. అలాంటి స్థితిలో ఇన్ని రకాల బంధనాలు ఉంటాయి. వీటిని తొలగించి తీసుకోవడం అన్నది దరిదాపులు అసాధ్యం. ఇవన్నీ మానవుడే చేశారు కదండి. ఇది తొలగించి తీసుకోవడం అన్నది దరిదాపులు అసాధ్యం. ఉదాహరణకి ఒక పాయింట్కి ఒక 50-60 వేలు ఖర్చు అవుతాయి అనుకుందాం. 1000 పాయింట్లు చేసినట్లయితే ఒక్క పాయింట్ వచ్చినా కూడా గ్రేటే. ఓకే. అలాంటి పరిస్థితిలో వచ్చింది ఒక్క పాయింటే అయినా అది చిన్న పిడితేడు వచ్చింది అనుకుందాం. ఆ పిడతడో లేదు ముంతో, అది రాగి కాయిన్లు కావచ్చు, లేదు బంగారు కాయిన్స్ కూడా కావచ్చు. ఒకవేళ బంగారు కాయిన్సే వచ్చినా వీళ్ళు ఖర్చు పెట్టేది దరిదాపులు 5-6 కోట్ల రూపాయలు. 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ముంతడు బంగారం వచ్చింది అని అంటే అప్పుడు ఇతను లాభపడినట్ట పోగొట్టుకున్నట్ట? ఇంతటి దరిద్రమైనటువంటి నిర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి జోలికి పోకండి. అందులో గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. 1000 మందికి ఒక్కడు గెలిచాడంటే ఎక్కువ. అలాంటి వాటికి పోయి కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? ఇదే మాట చెప్పి నేను పంపించాను. సో అనేక రకాల బంధనాలు ఉన్నాయి. ఇవంతా కూడా ఏంటంటే అధర్వణ వేదం అంటారు కదా, దాంట్లో ఉంది. ఈ బంధనాలు వేస్తారు కదా, అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అంత భగవత్ శక్తి. భగవంతుడు ప్రొటెక్షన్ ఇస్తాడు, దండన ఇస్తాడు. దీని ద్వారా అంటే ఏ విధంగా ఫామ్ చేస్తారు ఈ బంధనం అనేది? అది ఎలా చేస్తారనే దాని గురించి నేను చర్చించను. అది అనేక మందికి అనేక రకాల రాంగ్ మెసేజెస్ పోతుంది, వేరే విధమైన సంకేతం ఇచ్చిన వాడు అవుతాను నేను. సో నేను అది మాట్లాడను. ఓకే. పోనీ ఇవి కనీసం ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేలా చేయాలి అని అంటే అసలు ఏం చేయాలి? వాటికి అనేక రకాల హోమాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా హోమాలు అంటే? చెప్పింది ఇందాకేం చెప్పాను, కొన్ని తప్పుడు సంకేతాలు పోతాయి సమాజానికి. కాబట్టి నేను ఆ విషయాలు మాట్లాడను. ఉన్నదైతే చెప్పినాను, ఎంతవరకు ఏమున్నాయి, ఎలాంటి ప్రమాదాలు ఉంటాయనేది. ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడడం అనేది నా తలకు ఉద్దేశం. అంతకుమించి ఆలోచించేటువంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు అవి ఓపెన్ చేయడానికి వెళ్ళిన వ్యక్తికి మాత్రమే ప్రమాదం జరుగుతుందా, కుటుంబం మొత్తానికి జరుగుతుందా? మొత్తం కొలాప్స్ అవుతుంది. కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటే లోపల ఏదైనా మీరు ఇందాక అన్నారు వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అవన్నీ అని చెప్పేసి ఏదైనా ఉండొచ్చు కదా. ఎందుకంటే అంత ప్రొటెక్టెడ్గా దాయాల్సిన అవసరం ఏంటంటారు అసలు? సరే, జనాలు కూడా సరే తీసుకోలేరు, కనీసం అది దేనికి ఉపయోగం? జీతం వస్తుంది కదా, అంత జాగ్రత్తగా అకౌంట్లో ట్రాన్స్ఫర్లు ఎందుకు చేసుకుంటున్నారు? జేబులో పెట్టుకుని వెళ్తుంటే ఎక్కడన్నా రోడ్డు మీద పడిపోవచ్చు కదా. అవును. ఆ పడిపోకూడదు అనే దాని గురించే కదా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటున్నారు. అట్ ది సేమ్ వయసు. దాని తర్వాత నేను వాడుకుంటున్నాను కదా, దాని తర్వాత వాడుకున్నా కూడా టైమ్లీ వాడుతున్నారే కానీ మీ చేతిలో ఉండేటువంటి ఏటీఎం కార్డుని నేనైతే ఆపరేట్ చేయలేను కదా. ఏటీఎం కార్డు లాంటిది అది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ అఘోరి గారు. ఎందుకంటే చాలామందికి నాగబంధం ఉందా లేదా అని చెప్పేసి చాలామందికి బయట డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ అవి అసలు నమ్మాలా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్ ఉంది. సో కొంత క్లియర్ చేశారని అనుకుంటున్నాను. అనుభవంలోకి వస్తే కానీ ఏది అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి.